హలో ఎవ్రీవన్. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో వొకాబులరీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. సో వొకాబులరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? సో LSRW స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఒకసారి ఆలోచించండి, మీరు మీ మదర్ టంగ్ ఎలా నేర్చుకున్నారు? స్కూల్కి వెళ్ళి ఆలు, గుణింతాలు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు తెలుగు మాట్లాడుతున్నారా? లేదు కదా. ఇంట్లో వాళ్ళు, పక్కన వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు అందరూ మాట్లాడుతున్నప్పుడు విని 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 తర్వాత మనం మాట్లాడడం స్టార్ట్ చేసి తెలుగు అనేది ఇప్పుడు మనం ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాం. సేమ్ థింగ్ హియర్. ఇక్కడ కూడా మనము ఇంగ్లీష్ని ఎక్కువగా వింటూ ఉండాలి. ఎంత వీలైతే అంత ఎక్కువగా వింటూ ఉండాలి. సో ఎలా మాట్లాడుతున్నారు, ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, ఎప్పుడు ఏ వర్డ్ని యూజ్ చేస్తున్నారు అనేది జాగ్రత్తగా వినాలి. తర్వాత జస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఇమిటేటింగ్. సో వాటిని మన డే టు డే లైఫ్లో యూజ్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ స్పీకింగ్. సో మాట్లాడుతూ